హలో ఎవ్రీవన్, ఐఎమ్ గోపి, అర్థమెటిక్ ఫ్యాకల్టీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రాంట్కి సంబంధించిన క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అందులో మనకి ఫస్ట్ క్వశ్చన్, ఏబి అనేది రెండంకెల ప్రధాన సంఖ్య. ఇక్కడ ఏ అనేది బికి సమానం కాదు. అంకెలు తిరగబడితే కొత్త సంఖ్య బిఏ కూడా ఒక ప్రధాన సంఖ్య అవుతుంది. ఆపై అటువంటి సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి అంటున్నాడు. సో అటువంటప్పుడు మనం ఏం తీసుకుంటామంటే, చూడండి, ఏబి అనేది మనకి ఇక్కడ ఈక్వల్ డిజిట్స్ కాదు, అంటే సమాన డిజిట్స్ కావు, కానీ ఇక్కడ మనకి 2 డిజిట్స్ నెంబర్ అని ఇస్తున్నాడు. అంటే మనం ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అనేది 10 to 10 to 100 వరకే తీసుకుంటాం, అంటే 99 వరకు. అలా తీసుకుంటే మనకి 11 అనేది ఒక ప్రైమ్ నెంబర్ ఉంటుంది, 13 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 17 తీసుకోవచ్చు, 19 తీసుకోవచ్చు, అలాగే 23 తీసుకోవచ్చు, అలాగే 29 తీసుకోవచ్చు, నెక్స్ట్ 31, నెక్స్ట్ 37, ఆ రకంగా తీసుకోండి. నెక్స్ట్ 41, నెక్స్ట్ ఇక్కడ 43, నెక్స్ట్ 47. ఈ రకంగా మనకి 50 వరకు ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి ఆఫ్టర్ 50 కూడా మనం తీసుకోవచ్చు. 53 కానీ, నెక్స్ట్ 59 కానీ, నెక్స్ట్ 61 కానీ, నెక్స్ట్ 67 కానీ, ఆ తర్వాత నెక్స్ట్ 71 కానీ, నెక్స్ట్ 73 కానీ, ఆ విధంగా 79 తీసుకోవచ్చు, అదేవిధంగా 83 తీసుకోవచ్చు, 89 తీసుకోవచ్చు, అదేవిధంగా 97 తీసుకోవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ మనకి 2 డిజిట్స్ ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నా నేను. కానీ ఏమంటున్నాడు, సో దాన్ని ఏబి కాస్త బిఏ చేస్తే, ఏబి కాస్త బిఏ చేస్తే అంటే అలా రివర్స్ అయినా కూడా మనకు ఒక ప్రైమ్ నెంబర్గా ఉండాలి. సో ఇక్కడ 1 చూడండి, 1 అంటే రివర్స్ చేస్తే మళ్ళీ 1 అవుతుంది. అంటే వాడు ముందుగానే ఒక క్లూజ్ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు అని అంటే, ఏబి అనేది డిజిట్స్ ఇక్కడ చూడండి, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అంటున్నాడు. ఆ రకంగా మనం తీసుకుంటాం కాబట్టి సో 11 అనేది క్యాన్సల్గా తీసుకోవచ్చు. అదేవిధంగా 13 తీసుకోండి. 13 ఇక్కడ ఏమవుతుంది, 31 అవుతుంది. అంటే 13 31 అవుతుంది అని అంటే 31 కూడా ఒక ప్రైమ్ నెంబరే. చూడండి, ఇక్కడ 31 ప్రైమ్ నెంబరే కాబట్టి ఇప్పుడు 7 తీసుకున్నాం అనుకోండి, 71 అవుతుంది. అంటే మనకి ఇక్కడ చూసుకోండి, 71 అవుతుంది. 71 అనేది ఒక ప్రైమ్ నెంబర్ అవుతుంది. అంటే ఇది కరెక్టే అవుతుంది, ఇది కరెక్టే అవుతుంది. మరి 91 అనేది కాదు. అదేవిధంగా మనకి 23 అనేది 32 ఈవెన్ నెంబర్ వస్తుంది, కాదు. మరి 92 అనేది కూడా ఈవెన్ నెంబర్ వస్తుంది. మళ్ళీ 13 అనేది కూడా మనకి ఇది ఓకే అవుతుంది. అదేవిధంగా 37 కాస్త 73 అవుతుంది కాబట్టి 73 ఇది ఉందా? సో ఉంది అని అంటే మనకి ఇది ఓకే, అంటే అది ఒక ప్రైమ్ నెంబరే. మరి ఇక్కడ 14 అనేది ఒక ఈవెన్ నెంబర్ అవుతుంది, 34 కూడా మనకు ఒక ఈవెన్ నెంబర్ అవుతుంది, 74 కూడా ఒక ఈవెన్ నెంబర్ అవుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ 35 అనేది కూడా ఒక ఫ్యాక్టర్స్ నెంబర్ అవుతుంది. అదేవిధంగా 95 కూడా ఫ్యాక్టర్స్ నెంబర్ అవుతుంది, ఇది కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది. 76 కూడా ఒక ఈవెన్ నెంబర్ అవుతుంది. అదేవిధంగా 17 అంటే ఇది 17 అవుతుంది కాబట్టి ఇది ఓకేగా చేయొచ్చు మనం. నెక్స్ట్ ఇక్కడ 73 అనేది ఏమవుతుంది, 37. సో దిస్ ఈజ్ ఆల్సో ఒక ప్రైమ్ నెంబర్ అని తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ 97 అంటే ఇది కూడా ఒక ప్రైమ్ నెంబర్గా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ 38 అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది, 98 ఈవెన్ నెంబర్ అవుతుంది. అండ్ ఇక్కడ 79 తీసుకుంటాం, 79 కూడా ఒక ప్రైమ్ నెంబర్ అవుతుంది కాబట్టి ఓకే. మరి ఏమంటున్నాడు ఇక్కడ, అటువంటి సంఖ్యల మొత్తాన్ని సమ్ ఆఫ్ నంబర్స్ తీసుకున్నాడు. సో ఇక్కడ సమ్ ఆఫ్ దే టోటల్ తీసుకున్నాడు. అంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఏమన్నాడు, అటువంటి సంఖ్యల మొత్తాన్ని అన్నాడు. అంటే అటువంటి నంబర్స్ ఏమున్నాయి, 31 ఇక్కడ మనం తీసుకుంటే 13 తీసుకోవచ్చు, అదేవిధంగా ఇక్కడ 17 తీసుకోవచ్చు, అదేవిధంగా ఇక్కడ 31 తీసుకోవచ్చు, నెక్స్ట్ 1 తీసుకుంటే 37 తీసుకోవచ్చు, నెక్స్ట్ 1 71 తీసుకోవచ్చు, అదేవిధంగా 73 తీసుకోవచ్చు, అదేవిధంగా 79 తీసుకోవచ్చు, అదేవిధంగా 97 తీసుకోవచ్చు. సో ఇదంతా మనం టోటల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏది అంటున్నాడు. సో ఇక్కడ మనకు చూడండి, ఫస్ట్ మనం షార్ట్ కట్ 4 6 7 8 అంటే మనకి యూనిట్ వాల్యూ అనేది మనకి ఇక్కడ సింగిల్ అంటే డిఫరెంట్గా ఉంది కాబట్టి సో యూనిట్ వాల్యూ మనం సమ్ చేస్తే సరిపోతుంది. అంటే 1 3 ఎంత 7 అంటే 10 అవుతుంది. 10 + 1 ఇక్కడ 11 + 7 ఎంత అంటే 18. అదే 18 + 1 ఎంత అంటే 19 + 3 ఎంత అంటే 22. అదే 22 + ఇక్కడ 9 ఎంత అంటే 31 + ఇక్కడ 7 ఎంత అంటే 38. అంటే లాస్ట్ డిజిట్ 8 వస్తుంది అని అంటే డెఫినెట్లీ మన ఆప్షన్ 4 అవుతుంది. లేదంటే మీరు టోటల్ సమ్ చేసినా కూడా 418 అనేది వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఒకదానికొకటి సహప్రధానంగా ఉండే 3 సంఖ్యలు, మొదటి రెండిటి యొక్క లబ్ధం 286, చివరి 2 సంఖ్యల లబ్ధం 770. మరి ఆ 3 సంఖ్యల మొత్తం ఎంత అంటున్నాడు. సో మనకి ఇక్కడ కోప్రైమ్ నెంబర్స్ అనేది ఇచ్చిండు. కోప్రైమ్ నెంబర్స్ అంటే మనం ఏం తీసుకుంటాం అంటే, ఫస్ట్ ఏబిసి అనుకుందాం. ఏబిసి 4 ఇక్కడ కోప్రైమ్ నెంబర్స్ తీసుకోండి. సమ్ ఆఫ్ అంటే ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చిండు. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఏమొస్తుంది అని అంటే 286 అవుతుంది. రైట్, అదేవిధంగా మనం ఇక్కడ బీసీ మల్టిప్లైస్ ఏమన్నాడు, మనకి చివరి రెండింటి లబ్ధాలు ఇక్కడ చూడండి, చివరి 2 సంఖ్యల లబ్ధం 770 అవుతుంది. అంటే మనం ఇక్కడ ఏం తీసుకోవాలి అని అంటే
కామన్ ఏదైతే మనకి బి వాల్యూ ఉందో, అంటే ఇక్కడ మనం చూడండి ఏబి మల్టిప్లై అయింది, బీసీ మల్టిప్లై అయింది, ఏబి బీసీ మల్టిప్లై అయింది, రెండిట్లో బి అనేది కామన్ ఉంది కాబట్టి సో నాకు ఏ వాల్యూ సి వాల్యూ రావడానికి నేను ఏం తీసుకుంటున్నా అంటే 286 బై ఎంత తీసుకోవచ్చు అని అంటే 770 తీసుకోవచ్చు. సో ఇక్కడ ఆ రెండింటిని మనం డివైడ్ చేస్తాం. ఏదైతే అంటే మనం డైరెక్ట్ చెప్పాలంటే ఒక హెచ్సిఎఫ్ అన్నట్టు గాసామా అలా తీసుకోవచ్చు. 11తో తీసుకోవచ్చు, లేదంటే మనం 22 తోటి తీసుకోవచ్చు. 22 ఎంతలు తీసుకోవచ్చు అని అంటే 3 66, మళ్ళీ 110 అవుతుంది, మళ్ళీ 22 5 22 1 తీసుకోవచ్చు. 22 ఎంత అంటే 3 తీసుకోవచ్చు. అంటే మళ్ళీ 13 35 డివైడ్ అవుతుందా అంటే కాదు. అప్పుడు ఏ వాల్యూ మనకి ఇక్కడ 13 అవుతుంది, సి వాల్యూ ఇక్కడ 35 అవుతుంది. మనం దేంతోనైతే కట్ చేసామో అది రెండింటిని కట్ చేసాం కాబట్టి సో దట్ వన్ బి వాల్యూ అవుతుంది. రైట్, ఇప్పుడు మనకి సమ్ చేయమన్నాడు, 3 సంఖ్యల మొత్తం ఎంత అంటున్నాడు. సో 13 ప్లస్ నెక్స్ట్ 22 ప్లస్ నెక్స్ట్ ఎంత అండి 35 అని తీసుకోవచ్చు. సో ఇక్కడ తీసుకుంటే మనకి 20, ఇక్కడ 10 20 30 ప్లస్ 30 ఎంత 60 అవుతుంది. 60 ప్లస్ ఇక్కడ ఎంత అంటే సో టోటల్ సమ్ చేస్తే 70 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. x, y మరియు z ప్రధాన సంఖ్యలు మరియు x ప్లస్ y ప్లస్ z ఈక్వల్స్ టు 38, x యొక్క గరిష్ట విలువ ఎంత అంటున్నాడు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లు మనం తీసుకోవాల్సింది ఏంటంటే x, y అండ్ z, ఇవి మనం ఏం తీసుకోవాలంటున్నాం, ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, సో ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటాం. ఎక్స్ వై జెడ్ అనేది సో ప్రైమ్ నెంబర్స్ తీసుకోమంటున్నాడు. అండ్ నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చిందంటే ఇక్కడ ఎక్స్ క్లూ పాయింట్, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్లూ ఏంటంటే ఎక్స్ వై జెడ్ సో సమ్ చేస్తే మనకి ఎంత అవుతుంది, ఇక్కడ 38. ఎక్స్కి ఎంత హైయెస్ట్ అంటే లార్జెస్ట్ నెంబర్ ఎంత పాసిబుల్ అవుతుంది అంటున్నాడు. సో ఇప్పుడు మనకి 38 అనేది ఎప్పుడైతే సమ్ ఇచ్చిండో సో నాకు ఇక్కడ ఎక్స్ వాల్యూ కానీ, నెక్స్ట్ ఇక్కడ వై వాల్యూ కానీ, నెక్స్ట్ ఇక్కడ జెడ్ వాల్యూ కానీ, సో డెఫినెట్లీ 38 అనేది మనకి ఎప్పుడైతే ఇచ్చిండో 38 బిలో ప్రైమ్ నెంబర్స్ ఏమైనా చూడండి. అంటే ఇక్కడ 31 కానీ, నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకుంటాం, మళ్ళీ 37 కానీ తీసుకుంటాం. ఒకవేళ 37 ఎక్స్ వాల్యూ తీసుకోవాల్సి వచ్చినప్పుడు అప్పుడు మనం ఏం తీసుకుంటాం అంటే వై వాల్యూ జెడ్ వాల్యూ అనేది ఏదో ఒక 0 తీసుకోవాల్సి వస్తుంది, అది ప్రైమ్ నెంబర్ కాదు. అలాంటప్పుడు మనం దీన్ని 31గా తీసుకోవాలి. మరి 31గా తీసుకుంటే టోటల్ సమ్ చేయడానికి మనం ఏం రాసుకోవచ్చు అని అంటే సో ఇక్కడ 5 కానీ, నెక్స్ట్ జెడ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. అంటే జెడ్ వాల్యూ లోయెస్ట్ తీసుకోవచ్చు, వై వాల్యూ లోయెస్ట్ తీసుకోవచ్చు. 31కి మనకి 38 అవ్వాలి అంటే మనకి అవసరం ఉన్న నెంబర్ ఎంత, 7 అంటే మనకి ప్రైమ్ నెంబర్స్ 5 కానీ 2 కానీ యూజ్ అవుతాయి కాబట్టి 5 అండ్ నెక్స్ట్ 2 తీసుకోవచ్చు, లేదంటే 2 5 తీసుకోవచ్చు. అలా మనం అన్నిటిని సమ్ చేస్తే మళ్ళీ మనకి వచ్చేటువంటి వాల్యూ ఎంత అవుతుంది అంటే 38. అంటే మనం ఎక్స్ వాల్యూ హైయెస్ట్గా ఎంత తీసుకోవచ్చు అని అంటే 31 అనేది మనం తీసుకోవచ్చు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వన్ 746832x 71 ని 9 భాగిస్తే ఎక్స్ స్థానంలో లేదంటే స్టార్ ఏదన్నా తీసుకోవచ్చు, ఎక్స్ స్థానంలో ఉన్న అంకె ఏది అంటున్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్ అనేది 9 డివిజిబుల్ నెంబర్. ఆ నంబర్ ఏమని ఇచ్చిండు మనకి ఇక్కడ 746832x 71 అంటే 9 డివిజిబుల్ నెంబర్ అయినప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎందులో అంటే డివిజిబిలిటీ రూల్స్లో మనం డిస్కస్ చేసినప్పుడు 9 తోటి ఎలా డివైడ్ అవుతుందో అనేది మనం తీసుకున్నాం. అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ తీసుకుంటే అది 9 తోటి డివైడ్ అవ్వాలి. అలా డివైడ్ అయ్యే నెంబర్స్ని మనం ఏం తీసుకోవచ్చు అని అంటే 9 డివిజిబుల్ నెంబర్గా తీసుకోవచ్చు. అంటే 74 ఎంత వస్తుంది, 11 అవుతుంది. అండ్ 11 ప్లస్ ఇక్కడ 6 తీసుకుంటే 17 ప్లస్ 8 25 ప్లస్ 3 28 ప్లస్ 2 ఎంత అంటే 30 ప్లస్ ఇక్కడ 38 వస్తుంది. సో 38 ప్లస్ ఎక్స్ వస్తుంది. అంటే మన దగ్గర ఉన్న వాల్యూ 38 ఉంది, బట్ టోటల్ వాల్యూ 9 డివిజిబుల్గా ఉండాలి. సో 38కి నెక్స్ట్ మనం ఎంత తీసుకుంటే అది 9తో డివైడ్ అవుతుంది. అంటే 9 టేబుల్ 9 4 36 బిలో ఉంది. అంటే 9 నెక్స్ట్ నెంబర్ ఏంటి, 9 5 45. అంటే మనకి కట్ అవ్వాల్సిన నెంబర్ 45 ఉంది, ఎందుకంటే ఆఫ్టర్ మనకు వచ్చిన వాల్యూ తర్వాత చూసుకోవాలి. సో 45 అన్నప్పుడు మనకి ఎంత అనేది అవసరం, 38 ఉంది, 45 ఉండాలి. అంటే మనకి డిఫరెన్స్ ఎంత ఉంది, 7. సో దట్ ఈస్ ద ఎక్స్ వాల్యూగా తీసుకోవచ్చు. అంటే ఎక్స్ అనేది ఎంత తీసుకోవచ్చు అని అంటే 7. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్గా తీసుకుంటాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. మరి 8947A56B1 ను 9 భాగించబడినట్లయితే ఇక్కడ బి అనేది ఒక బేసి సంఖ్య అయితే ఏ యొక్క సాధ్యమయ్యే సంఖ్య అంటే ఏ యొక్క సాధ్యమయ్యే మొత్తం విలువలను కనుగొనండి. అంటే ఏకి ఎంత పాసిబుల్ అవుతుందో అవి డిజిట్స్ సమ్ చేయాలి.
సో అలా తీసుకుంటే ఇక్కడ ఏమి ఇచ్చిండు మనకి 8947 చూడండి 8947A56B1 సో ఇలా మనం తీసుకుంటాం 8947 ఇక్కడ A56B1 ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఈ టోటల్ వాల్యూ ఏం తీసుకున్నాడంటే ఇక్కడ టోటల్ వాల్యూ మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఏమంటే 9 డివిజిబుల్ నెంబర్ అంటున్నాడు మరి 9 డివిజిబుల్ నెంబర్ అయినప్పుడు AB అంటే మనకు 2 డిజిట్స్ తెలియవు అప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే క్లియర్గా మనకు ఒకటి మెన్షన్ చేసిండు బి అనే డిజిట్ని ఎలా తీసుకోవాలి ఒక ఆడ్ నెంబర్ తోటే తీసుకోవాలి బేసి సంఖ్యతోటే తీసుకోవాలి ఆడ్ నెంబర్ తోటి తీసుకోవాలంటే ఇప్పుడు మనం సమ్ చేస్తే మనకి ఎంత రావాలి 9 తోటి డివైడ్ అవ్వాలి అందుకోసం మనం ఏం తీసుకోవచ్చు అండి ఇక్కడ 89 ఎంత తీసుకోవచ్చు 17 సో ఇక్కడ 17 తీసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ తీసుకోండి 21 అవుతుంది 21 ప్లస్ 7 28 అవుతుంది 28 ప్లస్ 5 ఎంత తీసుకోవచ్చు 33 తీసుకోవచ్చు 33 ప్లస్ 6 ఎంత అంటే 39 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 1 అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అని అంటే 40 రాసుకోవచ్చు మరి 40 తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 40 ప్లస్ మనం ఏమేమి రాసుకోవచ్చు A ప్లస్ B తీసుకున్నాం 40 ప్లస్ A ప్లస్ B తీసుకున్నప్పుడు ఈ టోటల్ వాల్యూ 9 డివిజిబుల్గా ఉండాలి అంటే మనకి ఇక్కడ 9తో డివైడ్ చేసుకోవాలి ఎందుకంటే బిఫోర్ క్వశ్చన్కి ఏంటంటే ఒకటే నెంబర్ X వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి బట్ ఇక్కడ A వాల్యూ B వాల్యూ రెండు ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో దీన్ని కట్ చేసుకుంటే 9 4 36 కట్ చేసుకుంటే మనకి రిమైండర్ వచ్చింది 4 వచ్చింది అప్పుడు దాన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 4 ప్లస్ A ప్లస్ Bగా తీసుకోవచ్చు 4 ప్లస్ A ప్లస్ Bగా తీసుకున్నప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటి అని అంటే B అనేది ఆడ్ డిజిట్ తీసుకోమన్నాడు ఆడ్ డిజిట్ తీసుకోమన్నప్పుడు మనం ఏం తీసుకోవచ్చు ఆడ్ నెంబర్స్ ఏంటి 1 సో 3 నెక్స్ట్ 5 7 నెక్స్ట్ ఎంత 9 అంటే మనం సింగిల్ డిజిట్లోనే తీసుకుంటాం రైట్ 1 3 5 7 9 తీసుకున్నప్పుడు సో ఈ ఆడ్ నెంబర్స్ డిజిట్ ఇప్పుడు ఒక్కసారి చూద్దాం నేను B ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఇక్కడ ఎంత అవుతుంది సో టోటల్ 4 అవుతుంది సో B ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 4 ప్లస్ 1 ఎంత 5 అవుతుంది 5 అన్నప్పుడు నాకు ఏకి ఎంత అవసరం ఇంకా 4 ఎందుకంటే నేను 9 డివిజిబుల్గా చూస్తాను అన్నట్టు ప్లస్ నెక్స్ట్ ఇంకోటి ఏం తీసుకుంటామంటే ఎందుకంటే డిజిట్స్ సమ్ చేయమన్నాడు నెక్స్ట్ ఇప్పుడు B ప్లేస్లో నేను 3 తీసుకున్నాం అనుకోండి B ప్లేస్లో 3 తీసుకుంటే 4 ప్లస్ 3 7 అవుతుంది అప్పుడు 9 డివిజిబుల్గా ఉండాలంటే ఏ 2 వాల్యూ ఉండాలి సో B ప్లేస్లో నేను 5 తీసుకుంటే 4 ప్లస్ 5 తీసుకుంటే మనం ఇక్కడ A ప్లేస్లో 0 ఉండాలి నెక్స్ట్ B ప్లేస్లో 7 తీసుకుంటే 4 ప్లస్ 7 వాల్యూ 11 అవుతుంది బట్ 11 కాబట్టి ఈ 18 నెక్స్ట్ నెంబర్ 18 గురించి తీసుకోవాలి అప్పుడు 18 తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనకి 7 అనేది అవసరం నెక్స్ట్ సో 9 తీసుకున్న 9 ప్లస్ 4 ఎంత తీసుకోవచ్చు అని అంటే 13 తీసుకోవచ్చు 13కి మళ్ళీ 18 రావడానికి మనం మళ్ళీ 5 అనేది అవసరం సమ్ ఆఫ్ డిజిట్స్ అన్నప్పుడు ఇక్కడ మనం ఏం తీసుకున్నాం అంటే 7 ప్లస్ 5 ఎంత తీసుకోవచ్చు 12 ప్లస్ ఇక్కడ మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది 4 ప్లస్ 2 అంటే ఇక్కడ మనకి ఏ యొక్క సాధ్యమయ్యే మొత్తం విలువలను కనుక్కొనండి అన్నాడు సో ఈ రకంగా అంటే మనకి ఇక్కడ కావాల్సింది సో ఇప్పుడు చూడండి 9 ప్లస్ 5 ఎంత 12 ప్లస్ 4 ఎంత అంటే 16 ప్లస్ ఇక్కడ ఎంత తీసుకోవచ్చు 18 తీసుకోవచ్చు 18 తీసుకుంటే మరి 18 అక్కడ ఆప్షన్లో ఉందా లేదు నేను 0 ఇప్పుడు తీసుకున్నాం సో దీని ఈక్వల్ 5 అయినప్పుడు 0 తీసుకున్నాం 5 అయితే B ఈక్వల్ 5 అయితే 4 ప్లస్ అంటే మనం ఇంకో 9 కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ 8 అనేది ఆప్షన్ ఉందా లేదు అంటే దీన్ని మనం 9గా కన్వర్ట్ చేసుకుంటే ఆ ప్లస్ 9 తీసుకుంటే మనకు వచ్చేటువంటి వాల్యూ ఎంత అవుతుంది 27 అవుతుంది ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్గా తీసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అప్ టు సో ఆన్ 97 డిజిట్స్ అంకెల సంఖ్యను 16తో భాగించినప్పుడు శేషాన్ని కనుగొనండి రిమైండర్ కాన్సెప్ట్ మనకి ఇక్కడ నంబర్స్ కావు ఇవి ఏమంటున్నాడు మనకి సో 97 డిజిట్స్ అంటున్నాడు సో డిజిట్స్ వరకు మనం తీసుకోవాలి అన్నట్టు 1 2 3 4 5 6 7 8 అలా 97 డిజిట్స్ వరకు ఆ నంబర్స్ అన్ని 16 తోటి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మరి మనకి ఇక్కడ తెలుసా మనకి ఇక్కడ తెలియదు అంటే జనరల్గా నేను ఏమంటున్నా అంటే ABCDEF అలా ఉందనుకోండి సో ఎగ్జాంపుల్గా ఇలా తీసుకుంటున్నా అంటే ఇప్పుడు దీన్ని ఏమంటాం మనం 1 అంటే ఒక డిజిట్ కదా 1 సో దీన్ని 1 కానీ దీన్ని 2 కానీ దీన్ని 3 కానీ దీన్ని 4 కానీ దీన్ని 5 కానీ దీన్ని 6 కానీ మీరు దీని ప్లేస్లో నంబర్స్ తీసుకున్నా అలా కౌంట్ చేసిండు టోటల్ ఇలా నంబర్స్ మొత్తం ఎలా డివైడ్ అవుతుందంటే 16 తోటి డివైడ్ అవుతుంది మరి ఆ నంబర్ ఎంతనో తెలుసా నాకు తెలియదు అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి 97 డిజిట్స్ అయినప్పుడు మనం తీసుకోవాల్సింది కంప్లీట్గా మనం 97ని హాఫ్ చేస్తాం అంటే ఇక్కడ ఎలా తీసుకుంటామంటే 1 2 3 4 5 6 7 8 9
అంటే సింగిల్ డిజిట్స్ మనకి ఎన్ని నెంబర్స్ వస్తాయి? 9 నెంబర్స్ వస్తాయి. అలా మనం ఇక్కడ 10th నుండి చూస్తే డబుల్ వస్తుంది, డబుల్ డిజిట్ వస్తుంది. అంటే 10 నుండి మనకి ఎంత వస్తుంది అని అంటే మనకి 97 వరకు వస్తుంది. చూడండి మనకి ఆల్రెడీ 9 అయిపోయింది. 97లో 9 తీసేస్తే రిమైనింగ్ 88 డిజిట్స్ వస్తాయి. 88 అనేది డబుల్ డిజిట్ నంబర్స్. డబుల్ డిజిట్ నంబర్స్ అంటే మనకి సింగిల్ నెంబరే ఉండాలి కాబట్టి దాన్ని మనం ఏం తీసుకోవచ్చు అని అంటే 44గా తీసుకుంటాం. అంటే మనం ఈ నంబర్స్ని సింగిల్ డిజిట్గానే కౌంట్ చేస్తాం. వీటిని డబుల్ డిజిట్ కౌంట్ చేసి డబుల్, బట్ ఉండేది సింగిల్ కాబట్టి 44 రాసిన. ఈ రెండు మనం యాడ్ చేస్తే 44 + 9 ఎంత అవుతుందంటే 53 అవుతుంది. మరి నేను ఈ 53ని ఏం చేయబోతున్నా అంటే మనం ఒక 16 డివిజిబుల్ నెంబర్ ఎలా తీసుకున్నామంటే 16 డివిజిబుల్ నెంబర్ లాస్ట్ 4 నంబర్స్ అనేది 16 తోటి డివైడ్ అవ్వాలి. అంటే నాకు 53 వచ్చింది అని అంటే మనకి 53, 52 అలా 1 నుండి 52, 53 వరకు ఉంటాయి అన్నట్టు నంబర్స్. అలా మనం 16 తోటి డివైడ్ చేసుకోవాలి. ఎందుకు అంటున్నా అంటే 16 డివిజిబుల్ నెంబర్ 4 తో లాస్ట్ 4 నంబర్స్ డివైడ్ అవ్వాలి. అలా తీసుకుంటే 16 3 = 48, రైట్. 48 తీసుకుంటే మనకి 4 రిమైనింగ్ అని అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి? సో ఇక్కడ 45 వస్తుంది. 45 వచ్చినప్పుడు 16 2 = 32 అవుతుంది. సో 32 అవుతుంది. 45లో 32 పోతే రిమైనింగ్ ఎంత? 13 వస్తుంది. 13 అంటే 13, 133. సో 133కి మనం ఎంత తీసుకోవచ్చు అని అంటే సో ఇక్కడ 2 తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఎంత వస్తుంది అని అంటే 16 8 తీసుకుంటున్నాం. చూడండి 16 8 8 6 48, 8 1 8 + 4 ఎంత అంటే 128. అంటే నేను 8 కట్ చేస్తే 128 కట్ అయింది అని అంటే 133 నుండి 128 మనం మైనస్ చేసినాం అనుకోండి, అప్పుడు మనకు వచ్చేటువంటి వాల్యూ ఎంత వస్తుంది? సో 5 వస్తుంది. దాన్ని మనం శేషంగా రిమైండర్గా తీసుకుంటాం. సో ఆన్సర్ ఎంత వస్తుంది అని అంటే 5 వస్తుంది. ఆ శేషం ఎంత అన్నప్పుడు 5 అనేది తీసుకోవాలి, రైట్. కాన్సెప్ట్ ఇలా వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 517 x 324ను 12 చేత భాగించినప్పుడు x యొక్క కనిష్ట విలువ ఎంత అన్నాడు. x యొక్క కనిష్ట విలువ అంటే 12 డివిజిబుల్ కాన్సెప్ట్ తీసుకోవాలి. సో 12 డివిజిబుల్ కాన్సెప్ట్ తీసుకునేటప్పుడు ఏం చేస్తాం మనం? 517 ఇక్కడ x కాకుండా మనం ఏం తీసుకోవాలి? ఇంటూ తీసుకోవాలి. ఇక్కడ 517 ఇంటూ మనం 32 324 అన్నట్టు. సో 517 ఇంటూ 324 ఇచ్చిండు. సో ఇది దేంతో డివిజిబుల్ అవుతుంది? సో 12 తోనే డివిజిబుల్ అవుతుంది. సో 517 అనేది మనం 517 ఇంటూ 324 అనేది 12 డివిజిబుల్ నెంబర్. అంటే 12 డివిజిబుల్ అవ్వాలంటే మనం ఏం తీసుకుంటాం? 3 × 4 చేస్తాం. ఇందులో ఈ రెండు ఇప్పుడు 3 × 4 చేసినట్టుగా 3 × 4 చేసినట్టుగా ఇక్కడ మనం 2 డివైడ్ చేసినాం. 2 డివైడ్ చేసినప్పుడు 4 తోటి డివిజిబుల్ అయ్యే నెంబర్ ఇందులో 3 to 4. చూడండి 4 తోటి డివైడ్ అయ్యే నెంబర్ 3 to 4 అంటే 17 డివైడ్ అవుతుందా? కాదు. అంటే 4 తోటి డివైడ్ అయ్యే నెంబర్ 324. అంటే అలా క్యాన్సిల్ చేసుకోవాలి. అంటే మనం డివైడ్ చేయాల్సిన నెంబర్ ఎంత అంటే 517ని మనం 3 తోటి డివైడ్ చేస్తాం. 3 డివిజిబుల్ నెంబర్ నేనేం చెప్పాను? 3 డివిజిబుల్ నెంబర్ అయితే సమ్ ఆఫ్ డిజిట్స్ చేస్తామని చెప్పాను. సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే 517 టోటల్ సమ్ చేసి ఎంత వస్తుంది? 13 అనేది 3తో డివైడ్ అవుతుందా? లేదు. కానీ నాకు ఎంత అవసరం ఇంకా? సో ఎంత అవసరం ఇక్కడ మనకు కావాల్సింది ఎంత అవసరం అంటే 2. ఎందుకు అని అంటే మన దగ్గర 13 ఉంది, నెక్స్ట్ 3 తోటి డివైడ్ అయ్యే నెంబర్ 15 కాబట్టి సో 15 ఉండాలి అని అంటే మన దగ్గర ఉండాల్సిన నెంబర్ ఎంత? సో 2. అప్పుడు నాకు కావాల్సిన ఎక్స్ వాల్యూ, ఎక్స్ కనిష్ట వాల్యూ ఎంత అన్నప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అని అంటే సో ఇక్కడ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఎక్స్ ప్లేస్లో మనం 2 తీసుకోవచ్చు, రైట్. సో ఆప్షన్ 4 అనేది రైట్గా తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ 11 అంకెల సంఖ్యను 543247 x 968y 90తో భాగించినప్పుడు 4x + 5y విలువ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే మనకి ఇక్కడ 11 డివిజిబుల్ నెంబర్ ఇచ్చిండు. 11 డివిజిబుల్ నెంబర్ దానిలో మనం xy ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 4x 5y అనేది మనం వాల్యూ తీసుకుంటే సరిపోతుంది, రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే చూడండి సేమ్ అలాగే కాన్సెప్ట్ 5432 నెక్స్ట్ 47 నెక్స్ట్ ఏం తీసుకోవచ్చు? ఇక్కడ x తీసుకోవచ్చు. 9 ఇక్కడ 6 8 y అంటే 9 డివిజిబుల్ నెంబర్ కాకుండా 11 అంకెల సంఖ్య అన్నాడు. 11 డిజిట్ నెంబర్ అది, రైట్. 11 డివిజిబుల్ కాదు. దేంతో డివైడ్ చేయాలి మనం? 90 తోటి డివైడ్ చేయాలి, రైట్. అలా 90 తోటి డివైడ్ చేయాలి కాబట్టి 90 చూడండి ఇక్కడ 90 తోటి డివైడ్ చేయాలన్నప్పుడు మనం 90 కానీ లేదంటే 99 కానీ ఏం చెప్పుకున్నామంటే మనం ఇక్కడ 10 × 90 తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ ఉన్న నెంబర్ 9తో డివైడ్ అవ్వాలి, 10తో డివైడ్ అవ్వాలి. సో 10తో డివైడ్ అవ్వాల్సిన నెంబర్కి లాస్ట్ డిజిట్ ఏముండాలి అని అంటే 0 ఉండాలి. లాస్ట్ డిజిట్ ఏముండాలి? 0, రైట్. సో అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 9తో డివైడ్ అయ్యే నెంబర్ తీసుకోవాలి వచ్చినప్పుడు సమ్ ఆఫ్ డిజిట్స్ ఇస్తుంటే సరిపోతుంది. 9 క్యాన్సల్, 5 4 9 క్యాన్సల్,
3 2 4 అంటే 5 పర్ ఫ్లో 9 క్యాన్సల్, ఎందుకంటే 9 డివిజిబుల్ కదా, 9 క్యాన్సల్, రైట్. నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు 7 6 ఎంత తీసుకోవచ్చు అని అంటే 7 6 13 ప్లస్ ఇక్కడ ఎంత 8 21 వస్తుంది, అంటే 21 ప్లస్ ఎక్స్ అవుతుంది. 21 ప్లస్ ఎక్స్ దేంతో డివైడ్ అవ్వాలి, సో 9తో డివైడ్ అవ్వాలి. సో మన దగ్గర 21 ఉంది, 21 తర్వాత ఆఫ్టర్ 21 9 డివిజిబుల్ నెంబర్ ఎంత 27, కానీ ఉండాల్సింది 27, బట్ మన దగ్గర 21 ఉంది అని అంటే మనకి అవసరం ఎంత ఉంది 6 అనేది అవసరం ఉంది, అంటే ఎక్స్ ప్లస్లో మనం ఏం రాసుకోవచ్చు అని అంటే 6 అనేది ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, కానీ ఇక్కడ 6 కరెక్టే, కానీ వాడు ఏమంటున్నాడు 4x ప్లస్ 5y ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 4x 4 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత 6, 4x తీసుకుంటున్నాం. నెక్స్ట్ 5 ఇంటూ 0 తీసుకుంటున్నాం, అంటే ఇక్కడ 4 6 24 ప్లస్ ఇక్కడ 0, అంటే మనకు వచ్చే వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ, సో 24 అవుతుంది, రైట్. సో 24 అనేది మనం ఆన్సర్గా తీసుకోవచ్చు, 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 9 అంకెల సంఖ్య 9 డిజిట్ నంబర్ ఇది. సో 9 అంకెల సంఖ్య 389x 6378yని 72 చేత భాగిస్తే అప్పుడు రూట్ 6x ప్లస్ 7y విలువ ఎంత అంటున్నాడు, అర్థమవుతుందా? అలా తీసుకున్నప్పుడు ఇది 9 డిజిట్ నంబర్, 9 డివిజిబుల్ కాదు, 9 డిజిట్, 72 తోటి డివైడ్ అవ్వాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు చూడండి 3 8 9x 6 3 7 8 389x 6378 నెక్స్ట్ y. సో ఇది 72 డివిజిబుల్ నెంబర్ కాబట్టి 72 డివిజిబుల్ నెంబర్ కాబట్టి ఆ 72ని మనం ఏం తీసుకోవచ్చు 9 8s 9 8s. సో 9 8s డివైడ్ చేస్తాం, 9 8s అయినప్పుడు 8 డివిజిబుల్ నెంబర్ ఏం తీసుకోవచ్చు, లాస్ట్ 3 డిజిట్స్ కట్ అయ్యే వాల్యూ 8 డివిజిబుల్ నెంబర్, రైట్. అప్పుడు 8 డివిజిబుల్ నెంబర్ ఫస్ట్ తీసుకోవాలి, 8 9s 72, రైట్. 6 రిమైనింగ్ ఉన్నప్పుడు 72 కట్ అయింది, అంటే 6 మిగిలినప్పుడు 6కి అంటే 64 అని తీసుకున్నాం అనుకోండి, 8 8s 64 అన్నట్టే కదా, అందుకోసం y వాల్యూ 4 అనేది మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, y వాల్యూ 4 అవుతుంది, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇది 4 అయినప్పుడు మనం రిమైనింగ్ 9 డివిజిబుల్ అవ్వాలి, అందుకోసం మళ్ళీ మనం ఏం తీసుకోవచ్చు అంటే 389x తీసుకుంటున్నా 6378 4 తీసుకుంటున్నా. 9 డివిజిబుల్ నెంబర్ అయినప్పుడు సమ్ ఆఫ్ డిజిట్ 9 9 క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళచ్చు, మనం టోటల్ చేసే అవసరం లేదు. సో 9 9 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 6 3 9 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 8 ఇక్కడ 7 8 7 15 ప్లస్ ఇక్కడ ఇలా తీసుకోవచ్చు, సో ఇక్కడ 18 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 8 4 అంటే 12 ఉంది మన దగ్గర, అందులో 9 క్యాన్సిల్ చేస్తే 3 ప్లస్ ఎక్స్ ఉంటుంది, 3 ప్లస్ ఎక్స్ అంటే 3 ప్లస్ ఎక్స్ 9 కావాలనుకున్నప్పుడు మనం ఏం తీసుకోవచ్చు, 9 డివిజిబుల్ అవ్వాలంటే ఇంకో 6 అవసరం కదా, అంటే ఈ ఎక్స్ ప్లేస్లో 6 అనేది తీసుకోవచ్చు. అంటే సో ఎక్స్ వాల్యూ ఎంత తీసుకోవచ్చు అని అంటే 6, బట్ మనకేమంటున్నాడు, సో ఇక్కడ కావాల్సిన వాల్యూ ఎంత అంటే చూడండి, ఇక్కడ మనకి 6x ప్లస్ 7y అనేది తీసుకోమంటున్నాడు. అప్పుడు మనం ఏం తీసుకోవాలంటే రూట్ ఇక్కడ రాసుకోవాల్సింది 6 ఇంటూ ఇక్కడ 6 ప్లస్ 7 4 ఎంత రాసుకోవచ్చు, సో 7 4 రాసుకుంటే మనకి ఎంత వాల్యూ వస్తుంది అని అంటే 7 ఇంటూ 4 28 36 ప్లస్ ఎంత అంటే 28, రెండు మనం యాడ్ చేసినాం అనుకోండి అది 64 అవుతుంది. సో 64 దేనికి యొక్క స్క్వేర్ అంటే 8కి స్క్వేర్ అవుతుంది, రైట్. అందుకోసం మనం 8 అనేది రైట్ ఆన్సర్గా తీసుకోవాలి, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. 11 అంకెల సంఖ్య 11 డివిజిబుల్ నంబర్ 5678x 43267y 72తో భాగించబడితే రూట్ 5x ప్లస్ 8y విలువ ఎంత అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం మళ్ళీ సేమ్ ఇక్కడ 11 డివిజిబుల్ కాదు, 11 డిజిట్స్ నంబర్, బట్ 72 తోటి డివైడ్ అవ్వాలి. సో రైట్ 5 6 7 8x 4 3 2 6 7 అండ్ y తీసుకుంటున్నాం. బట్ ఇక్కడ 72 డివిజిబుల్ నెంబర్ కాబట్టి 9 8గా తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 8 తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8 డివిజిబుల్గా ఉండాలి. సో 8 8 64 అంటే 64 కట్ చేస్తే మనకి ఎంత ఉంటుంది మిగిలింది, సో 3 ఉంటుంది. 3 32 అయితేనే మన 8 డివిజిబుల్ అవుతుంది. అంటే అందుకోసం ఏం చేయొచ్చు అని అంటే సో y వాల్యూ 2గా తీసుకోవచ్చు. y వాల్యూ ఏం రాసుకోవచ్చు 2, రైట్. ఇది కంప్లీట్. నెక్స్ట్ 9 డివిజిబుల్గా తీసుకుంటాం అన్నప్పుడు 9 డివిజిబుల్ తీసుకునేటప్పుడు ఏం చేస్తామంటే అదే 5 6 7 8 x 4 3 2 6 7 and 2 తీసుకుంటున్నాం. బై ఏమి ఉండాలి 9 ఉండాలి. అంటే ఇక్కడ 9 ఎక్కడెక్కడ అవుతుందో దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు మీరు. 6 3 9 అయిందా క్యాన్సిల్, ఓకే. 7 2 9 అయిందా క్యాన్సిల్, రైట్. నెక్స్ట్ మనం ఇక్కడ తీసుకోవాల్సింది 5 + 4 9 అయిందా క్యాన్సిల్,
రైట్. నెక్స్ట్ 7 + 2 క్యాన్సల్ తీసుకోవచ్చు. ఈ 8 ఇక్కడ తీసుకుంటే 6 14 అవుతుంది. 14 క్యాన్సల్ చేస్తే మనకి 5 ఉంటుంది. అంటే 5 + xగా తీసుకుంటే బై 9 అవ్వాలి. అంటే 9 డివైడ్ అవ్వాలంటే 5కి ఎంత కలిపితే 9 డివైడ్ అవుతుంది? సో 4 కలిపితే డివైడ్ అవుతుంది. అంటే x = 4 తీసుకోవచ్చు. రైట్. బట్ xy వాల్యూస్ కాకుండా 5x 8y తీసుకోమంటున్నాడు కాబట్టి రూట్లో ఇక్కడ అప్లై చేస్తున్నాడు చూడండి. 5x ఎంత? 5 4 జా తీసుకోవచ్చు. 8 ఎంతలు తీసుకోవచ్చు? 2 జా 5 4 జా 20 తీసుకుంటున్నాం. ప్లస్ ఇక్కడ 16 తీసుకుంటున్నాం. అంటే √36 అవుతుంది. √36 అనేది దేని యొక్క స్క్వేర్ అవుతుంది? 6 యొక్క స్క్వేర్ అవుతుంది. రైట్. అప్పుడు మనం ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్గా తీసుకుంటాం. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. 9 అంకెల సంఖ్య 9 డిజిట్ నెంబర్ అంటున్నాడు. మరి 708x 6y 8z 9ని 99 చేత భాగిస్తే XYZ విలువ ఎంత అన్నాడు. x + y + z ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ అనే చెప్పొచ్చు. ఇది మనం ఏం తీసుకోవచ్చు అంటే 708x 6y నెక్స్ట్ 8z 9 ఇచ్చిండు. ఈ రకంగా మనకి ఇచ్చిండు. కానీ ఫైనల్గా మనం తీసుకోవాల్సింది మాత్రం x + y + z అనేది సమ్ తీసుకోమంటున్నాం. మూడింటి కలిపి తీసుకోము. ఇండివిజువల్గా తీసుకోమంటే ఇబ్బంది అవుతుంది. అందుకోసం మనం ఏం చేయొచ్చు అని అంటే చూడండి ఇక్కడ 99 తో డివైడ్ అవుతుంది. రైట్. 99 అయినప్పుడు మనం ఎలా డివైడ్ చేసుకుంటాం? 11 9s అంటే అక్కడ ఉన్న నెంబర్ 11 తో డివైడ్ అవ్వాలి. ఎట్ ది సేమ్ టైం 9 తో డివైడ్ అవ్వాలి. అంటే ఇప్పుడు 11 తో డివైడ్ అవ్వాలంటే మనం ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ డిఫరెన్స్ తీసుకుంటాం. ఆడ్ ప్లేసెస్ ఏం చేస్తాం? ఆడ్ ప్లేసెస్ తీసుకుంటాం. ఈవెన్ ప్లేసెస్ డిఫరెన్స్ చూస్తాం. 7 8 ఎంత? 15. 7 8 ఇక్కడ ఎంత తీసుకోవచ్చు అంటే 15 తీసుకోవచ్చు. 15 + 20 ఇక్కడ 6 21 21 29 29 ప్లస్ ఇక్కడ 8 9 ఎంత అంటే 38 అవుతుంది. 38 నుండి మైనస్ ఏం చేస్తాం మనం? x + y + ఇక్కడ జెడ్గా తీసుకోవచ్చు. x + y + జెడ్గా తీసుకుంటాం. రైట్. సో 38 నుండి x + y + జెడ్గా తీసుకుంటాం. క్లియర్ కదా. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏం వస్తుంది అంటే ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత ఉండాలి మీకు? 0. డిఫరెన్స్ ఎంత ఉండాలి? 0 లేదంటే మనకి ఏముండాలి? 11 డివిజిబుల్ నెంబర్ ఉండాలి. సో 0 ఉండాలి లేదంటే 11 డివిజిబుల్ నెంబర్ ఉండాలి. మరి 0 దేనికి వస్తుంది అని అంటే మనం ఒకసారి చూద్దాం. సో 38 - 27 తీసుకున్నాం అనుకోండి. 38 - 27 అంటే 0 కానీ 11 కానీ వస్తుందా? సో ఇక్కడ మనం చూస్తాం 38 నుండి 27 తీసేస్తే మనకు వచ్చే వాల్యూ ఇక్కడ ఎంత వస్తుంది? 11 వస్తుంది. రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసరి 11 కదా వచ్చేది. ఓకే. 3 + 8 ఓకే. నెక్స్ట్ ఇక్కడ 5 వస్తే ఎంత వస్తుంది? 33 వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఎంత వస్తుంది? ఇక్కడ 16 తీసేసినాం అనుకోండి. సో 38 మైనస్ ఇక్కడ ఎంత అంటే 16 తీసేసినాం. మరి 16 తీసేస్తే మనకి ఇక్కడ వచ్చే వాల్యూ ఇక్కడ చూడండి 38 నుండి 16 తీసేస్తే సో ఇక్కడ మనకి 2 వస్తుంది 22. బట్ అన్ని లెవెల్ డివిజిబుల్ నెంబరే. కానీ ఇక్కడ క్లూ ఏంటిది అని అంటే 99 తీసుకోమంటున్నాం. ఫస్ట్ 99. ఇప్పుడు మనం ఒకసారి చూడండి 99 తీసుకోవాలి. మన దగ్గర టోటల్ సమ్ ఎంత వచ్చింది? 38 వచ్చింది. సో 38 వచ్చినప్పుడు మనం 9 డివిజిబుల్ నెంబర్ తీసుకునేటప్పుడు సో 9 డివిజిబుల్ నెంబర్ కట్ చేసి ఇంకా 2 మిగిలి ఉంది. రిమైండర్ 2 ఉంది. 2 + x చేస్తే నాకు దేంతో డివైడ్ అవ్వాలి? అది 9తో డివైడ్ అవ్వాలి. అంటే ఈ x ప్లస్లో నేను ఏమేమి తీసుకుంటే 9తో డివైడ్ అవుతుంది అని అంటే సో చూడండి 2 + x ఆల్రెడీ 36 కట్ చేసేసినాం. 2 + x అంటే ఇక్కడ 9 ఉండాలంటే నాకు x ప్లస్లో చూడండి x ప్లస్లో 7 తీసుకోవచ్చు. నేను 7 తీసుకోవచ్చు. ఎందుకంటే 7 + 2 ఎంత అవుతుంది? 9 డివిజిబుల్. అలాగే 2 తీసేసి నేను ఇక్కడ 16 తీసుకోవచ్చు. ఎందుకు అని అంటే 16 + 2 ఎంత? 18 9 డివిజిబుల్ నెంబర్. రైట్. నెక్స్ట్ 20 ఎంతలు తీసుకోవచ్చు? ఇక్కడ 6 తీసుకోవచ్చు. 25 తీసుకోవచ్చు. సో 25 తీసుకుంటే 25 + 2 27 డివిజిబుల్. సో 3 నెంబర్స్ సరిపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 38 ఉంది. మళ్ళీ 36 వెళ్తే ఇవి 0 తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మనం తీసుకోవద్దు. రైట్. సో ఈ రకంగా మనం x వాల్యూస్ పాసిబుల్ ఉంటాయి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే 38 నుండి 7 లెస్ చేస్తున్నా. ఎందుకంటే 9 and 11 కాంబినేషన్ తీసుకోవాలి కాబట్టి 38 నుండి 7 తీసేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత? 31. 31 అనేది 11 డివిజిబుల్ కానీ 0 కానీ వచ్చిందా? లేదు. క్యాన్సిల్. నెక్స్ట్ 38 నుండి 16 తీసేస్తున్నా అంటే 22 వచ్చింది. 11 డివిజిబుల్ నెంబర్. అదే 38 నుండి 25 తీసేయండి. అలా తీసేస్తే 5 + 8 ఎంత వస్తుంది అంటే 13. 9 డివిజిబుల్ నెంబరా? కాదు. 11 డివిజిబుల్ నెంబరా? కాదు. సో మనకి 0 అన్న రావాలి లేదంటే ఏముండాలి? 11 డివిజిబుల్ ఉండాలి. అందుకోసం 22 అనేది 11 డివిజిబుల్ అవుతుంది కాబట్టి దేన్ని తీసుకుంటే వచ్చింది అంటే 16 తీసుకుంటే వచ్చింది. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 6704588x9595y సంఖ్యను 144 చేత భాగిస్తే √2x + 3y విలువను ఫైండ్ అవుట్ చేయమన్నాడు.
అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మనం 6 7 0 4 5 8 x 9 5 మళ్ళీ 9 5 y తీసుకోవాలి. ఈ టోటల్ నెంబర్ దేంతో డివైడ్ అవుతుంది అని అంటే 144 చేత డివైడ్ అవుతుంది, రైట్. 144 చేత డివైడ్ అయినప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అని అంటే చూడండి, సో 144 అన్నప్పుడు 16 తీసుకోవచ్చు, ఇక్కడ 9 తీసుకోవచ్చు, రైట్. 12 ఇలా తీసుకోవద్దు, మళ్ళీ 12 అంటే మళ్ళీ మీకు ఇక్కడ 12 తీసుకున్నారనుకోండి, అప్పుడు మళ్ళీ ఏం తీసుకుంటారు, మళ్ళీ 12 అన్నప్పుడు మళ్ళీ ఏం చేయాలి, 3 into 4 తీసుకోవాలి, మళ్ళీ 3 into 4 తీసుకోవాలి, అలా తీసుకోవద్దు. సో 69 తీసుకోవాలి. 69 తీసుకునేటప్పుడు మనం ఒకటి యూజ్ చేయాలి, 16 డివిజిబుల్ నెంబర్ లాస్ట్ 4 తీసుకుంటాం. 16 డివిజిబుల్ ఏంటి, లాస్ట్ 4 తీసుకుంటాం. లాస్ట్ 4 తీసుకుంటే 16 3 48 కట్ అవుతుంది, 16 3 48, రిమైనింగ్ ఎంత 2 + 1 11 అవుతుంది, అంటే 115 అవుతుంది. అంటే 11 ఎంతలు 16 ఎంతలు తీసుకోవచ్చు, 7 112 అవుతుంది, 112. నెక్స్ట్ 3 రిమైండర్ అయినప్పుడు 3y అంటే y ప్లస్లో ఏం తీసుకోవచ్చు ఇప్పుడు మనం, సో y ప్లస్లో మనం 2 తీసుకోవచ్చు. 3 వచ్చింది, y వచ్చింది అని అంటే y ప్లస్లో 2 తీసుకుంటే 32 అవుతుంది. అంటే y = మనం 2 అనేది అప్లై చేసుకోవచ్చు, y = 2 అప్లై చేసుకోవచ్చు. అంటే లాస్ట్ 4 డిజిట్ 16 డివిజిబుల్ నెంబర్ ఉండాలి, అలా తీసుకుంటే చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు 9తో డివైడ్ అవ్వాలి కాబట్టి సమ్ ఆఫ్ తీసుకోవచ్చు. మనం ఏమనుకుంటున్నాం, 6 3 ఎక్కడైతే 9 9 ఉందో క్యాన్సిల్ చేసుకోవచ్చు. 6 7 ఇక్కడ 0 4 5 8 x 9. నెక్స్ట్ మనకి ఇక్కడ తీసుకోవాల్సింది ఎంత తీసుకోవచ్చు, ఇక్కడ 5 తీసుకోవచ్చు, 9 తీసుకోవచ్చు, 5 అండ్ నెక్స్ట్ 1 2 తీసుకుంటున్నాం. క్లియర్. 9 డివిజిబుల్ నెంబర్ క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తాం. 9 డివిజిబుల్ నెంబర్ అండ్ 9 డివిజిబుల్ నెంబర్. నెక్స్ట్ మనం ఇక్కడ 7 2కి 9 డివిజిబుల్ నెంబర్ అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనం క్యాన్సిల్ చేస్తే ఇంకేమైనా ఉంది, ఇక్కడ 5 5 10 అవుతుంది, 10 ప్లస్ ఇక్కడ 8 అది 18 క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా ఫైనల్గా 6 వచ్చింది, 6 + x/9 అయితే సో x = ఎంత తీసుకోవచ్చు అన్నట్టు 3 తీసుకోవచ్చు. x = 3 తీసుకోవచ్చు కాబట్టి ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. సో ఆప్షన్, సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 3 అనేది ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ 2 తీసుకోండి, ఇక్కడ 5 తీసుకోండి. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్గా తీసుకుంటాం, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. 5 అంకెల సంఖ్య 535 ABను 3 7 అండ్ 11 ద్వారా భాగించబడినట్లయితే a² - b² + ab వాల్యూ ఎంత అంటున్నాడు. a² - b² + ab వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్. 535 AB ఏం డివైడ్ చేస్తాయంటే 535 ABను ఏమేమి డివైడ్ చేస్తాయంటున్నాడు, 3 డివైడ్ చేస్తుంది, 7 డివైడ్ చేస్తుంది, 11 డివైడ్ చేస్తుంది. ఈ 3 నెంబర్స్ డివైడ్ చేస్తాయి. మరి దాని వాల్యూ ఎంత అంటే మనం దీన్ని ఎలా తీసుకోవచ్చు అనండి, చూడండి 53,500 సంథింగే కదా చెప్తాం, 53,500 సంథింగ్ అని చెప్తాం కాబట్టి మనం దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే దీని యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. సో ఎల్సిఎం తీసుకుంటే 3 × 7 × 11 తీసుకుంటే మనం ఇక్కడ 21 × 11 తీసుకుంటే 231 అవుతుంది. సో 231 ఇస్ ద ఎల్సిఎం, రైట్. ఎల్సిఎం తీసుకొని ఈ మూడింటి ఇండివిజువల్గా తీసే బదులు మనం మూడింటిని కలిపి తీసుకుంటున్నాం, రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నా, 231ని మనం 535 చూడండి, మన కాన్సెప్ట్ ఏంటంటే 535 AB అంటే 53,000 ఉంది. అంటే దీన్ని డబుల్ చేయండి. డబుల్ అంటే మనం సో డబుల్ చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే చూడండి, సో 2 2 3 6 2 2 4 462. మరి దీన్ని నేను 2 సున్నాలు 200 మల్టిప్లై చేస్తే 46,200 అవుతుంది, రైట్. ఈ విధంగా మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 231ని మనం ఎంత తీసుకోవచ్చు అనంటే మళ్ళీ నాకు లెస్ చేయాలి, ఎందుకంటే సో 46,200 అంటే ఇక్కడ మనకు వచ్చినటువంటి 3,000 అంటే 6,000 ఉంది. అంటే మనం దీన్ని ఇంటూ 3 కూడా తీసుకోవచ్చు, అంటే ఇంటూ 3 తీసుకుంటున్నాం. మరి ఇంటూ 3 తీసుకుంటే 3 1 3 తీసుకోవచ్చు. సో 3 1 మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ 3 తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ తీసుకుంటే 3 3 9 తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకు వచ్చే వాల్యూ 3 2 6 తీసుకోవచ్చు. 693 వచ్చింది, 693 వచ్చింది, బట్ అది 6,000లో ఉండాలంటే 0 తీసుకోవాలి, అంటే 6,093 0 అవుతుంది. ఈ రెండింటిని ఒకసారి సమ్ చేద్దాం. సో 0 + 0 0 0 + 3 3 అవుతుంది, 9 + 2 9 + 2 ఇంత 11 అవుతుంది, 1 రిమైనింగ్ ఇక్కడ 13 అవుతుంది, +1 ఎంత అంటే 5, 53,130 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తున్నా అంటే 231 × 2 తీసుకుంటున్నాం. సో 231 × 2 తీసుకుంటే మళ్ళీ 2 462 కదా. సో 462 అనేది మళ్ళీ యాడ్ చేసుకుందాం. అంటే ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఏమొచ్చింది, 535 AB అన్నాడు, 53592, రైట్.
సో 535 మనకు వచ్చిన వాల్యూ 535, 92 వచ్చింది అని అంటే ఇది ఏబీకి ఈక్వలే కదా. సో ఏబీకి ఈక్వలే కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఏబీ చేయమన్నాడు. సో అప్పుడు ఏ వాల్యూ ఎంత అంటే 9 స్క్వేర్ చేస్తాం, బి వాల్యూ ఎంత అంటే -2 స్క్వేర్ చేస్తాం, ప్లస్ ఇక్కడ 2ab అన్నప్పుడు 2 9 ఎంత రాసుకోవచ్చు అంటే 2 రాసుకోవచ్చు. సో ఇక్కడ 9 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 81, మైనస్ ఎంత అంటే 4, ప్లస్ 2 9 18, ప్లస్ 18 into 2 ఎంత అంటే 36 అవుతుంది. క్లియర్? ఆ రకంగా మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు టోటల్ సమ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ కాన్సెప్ట్ చూడండి. సో 2ab కాకుండా ఏబీ ఓన్లీ ఏబీ కాబట్టి మనకి 18 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ 18 అనేది తీసుకుంటాం, 18 తీసుకుంటాం. సో ఇక్కడ 18 తీసుకోండి, 81 ప్లస్ ఇక్కడ 18 ఎంత అంటే 99 అవుతుంది. 99 నుండి మనం 4 తీసేస్తే మనకు వచ్చే వాల్యూ 95 అవుతుంది. సో ఏబీ వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ మళ్ళీ అక్కడ మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబీ తీసుకోమన్నప్పుడు ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఇస్ ద వై, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విభజన మొత్తంలో విభాజకము భాగఫలానికి 4 రెట్లు మరియు శేషానికి రెట్టింపు. ఏ మరియు బీలు విభాజకం మరియు విభాజ్యం అయితే అలాంటప్పుడు కింది వాటిలో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద రైట్ అంటున్నాడు, రైట్? సో ఇక్కడ ఏమన్నాడు మనకి, సో ఏదైతే కరెక్ట్ ఉందో అది తీసుకోమంటున్నాడు. క్లారిటీగా చూడండి. సో ఒక డివిజన్ మెథడ్లో దిస్ ఇస్ ద డివిడెండ్, దిస్ ఇస్ ద డివైజర్ అండ్ దిస్ ఇస్ ద కోఎఫిషియంట్, ఇది రిమైండర్స్కి తీసుకుంటాం. మనకి ఏమంటున్నాడు, విభాజకము భాగఫలానికి. సో డివైజర్ ఏమంటున్నాడంటే డివైజర్ కోఎఫిషియంట్ వాల్యూకి 4 రెట్లు అంటున్నాడు. సో 4 టైమ్స్ అవుతుంది. అదే డివైజర్ ఇక్కడ రిమైండర్ ఉంది కదా, ఆ రిమైండర్కి ఎన్ని టైమ్స్ అవుతుంది అన్నాడు, సో 2 టైమ్స్ అవుతుంది అన్నాడు. మరి నెక్స్ట్ మనకి ఏమైనా వాల్యూస్ ఇచ్చినా ఇవ్వలేదు, మరి ఏం చేసుకోవాలంటే సో దీన్నే మనం సింప్లిఫై చేయాలి. దీన్ని బి అనుకోమంటున్నాడు, దీన్ని ఏ అనుకోమంటున్నాడు, రైట్? ఏబి అనుకోమంటున్నాడు. అలా తీసుకున్నప్పుడు మనం ఏం తీసుకోవాలంటే సో ఇటు నుండి 4 మల్టిప్లై అయినప్పుడు ఇటు by4 అవుతుంది, అంటే దాన్ని a/4గా తీసుకున్నాం కోఎఫిషియంట్ వాల్యూని. ఇటు 2 టైమ్స్ మల్టిప్లై అయినప్పుడు రివర్స్ ఏమవుతుంది అని అంటే అది a/2 అవుతుంది, రైట్? మనం ఎప్పుడైనా డివిడెండ్ వాల్యూ రావాల్సి వచ్చినప్పుడు కోఎఫిషియంట్ తోటి మల్టిప్లై చేస్తూ ప్లస్ రిమైండర్ని తీసుకుంటాం. అలా తీసుకుంటే ఏ ఇంటూ, సో ఇక్కడ స్మాల్ జ్ఞాన్ని తీసుకోండి, ఇక్కడ వచ్చింది స్మాలే కాబట్టి ఏ ఇంటూ a/4 అండ్ ప్లస్ ఇక్కడ a/2 తీసుకుంటాం. మళ్ళీ సింప్లిఫై చేస్తే ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది, ఏ స్క్వేర్ బై ఎంత అంటే 4 ప్లస్ a/2 తీసుకోవచ్చు, రైట్? నెక్స్ట్ సో బి క్వశ్చన్ మళ్ళీ సో 4 to ఎల్సిఎం ఎంత అంటే 4 కాబట్టి 4 తీసుకుంటున్నాం, రైట్? అలా తీసుకుంటే 4 ఇక్కడ ఏ స్క్వేర్ ఐఎస్టీస్గా ఉంటుంది, 2 2s కాబట్టి 2a తీసుకోవచ్చు. ఏ కామన్ తీసుకుంటే a+2 రాసుకోవచ్చు, by4 రాసుకోవచ్చు. అది దేనికి ఈక్వస్ట్ అవుతుంది, బీకి ఈక్వస్ట్ అవుతుంది. కానీ నాకు 4కి ఈక్వస్ట్ ఉంది కాబట్టి చూడండి, 4కి ఈక్వస్ట్ ఉంది కాబట్టి అప్పుడు దాన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 4 = a × a+2 బై ఏం రాసుకోవచ్చు, ఇక్కడ b రాసుకోవచ్చు. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 అనేది తీసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక సంఖ్యను 899తో భాగిస్తే 899 భాగిస్తే శేషం 63 వస్తుంది. అదే సంఖ్యని 23తో భాగిస్తే శేషం ఎంత? సో ఒక సంఖ్యను ఏ నెంబర్ డివిజిబుల్ బై 899, సో దాని రిమైండర్ 63. సో ఇలా ఇచ్చిండు అంటే ఏ నెంబర్ అన్నాడు కాబట్టి నాకు తెలుసు, ఆ నెంబరు నాకు తెలియదు కాబట్టి ఆ నెంబర్ని ఎలా తీసుకుంటే 899తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది అంటున్నాడు, 63. అంటే అదే సంఖ్య సేమ్ నెంబర్ అంటున్నాడు. అదే సంఖ్య అన్నప్పుడు అదే సంఖ్య తీసుకున్నప్పుడు అదే సంఖ్య అంటే మనకి మళ్ళీ ఎన్ని ఆలోచన వస్తుంది కదా, అలా తీసుకోకుండా రిమైండర్ని సేమ్ నెంబర్గా తీసుకోవాలి. ఆ రిమైండర్ని సేమ్ నెంబర్గా తీసుకొని 29తోనే డివైడ్ చేయాలి. సో 29 2s ఎంత వస్తుందంటే 58. సో రిమైండర్ ఎంత వస్తుందంటే 5. సో ఆన్సర్ ఎంత, 5 అని తీసుకోవాలి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసుకుంటాం. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యను d ద్వారా భాగించినప్పుడు శేషం 10 మరియు n² ని d తోని భాగిస్తే శేషం 4 వస్తుంది. d ఎన్ని విలువలు సాధ్యం అవుతాయి అంటున్నాడు, రైట్? సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ బిఫోర్ క్వశ్చన్ ఇది. మనం ఏం తీసుకున్నామంటే ఒక సంఖ్యను సో ఏ నంబర్ అంటే ఎన్ని d చేత భాగించినప్పుడు శేషం 10 వస్తుంది, శేషం రిమైండర్ 10 వస్తుంది. రిమైండర్ 10 వచ్చినప్పుడు అదే సంఖ్య అంటే n² అంటే నేనేమంటున్నా అంటే n = సేమ్ ఇక్కడ బిఫోర్ చెప్పినట్టుగా రిమైండరే సేమ్ నెంబర్ అవుతుంది. అలా తీసుకుంటే మనం ఏం చేయాలి, n² చేయమంటున్నాడు. n² అంటే ఎంత, సో 10² వాల్యూ ఎంత, 100. మరి ఆ n²ని dతో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్ కట్ అవుతుందా, కాదు కదా, రిమైండర్ వస్తుంది. కాబట్టి మనం ఆ రిమైండర్ని తీసుకుంటూ మళ్ళీ ఎగ్జాక్ట్ ఎంత కట్ అవుతుంది అన్నట్టు 96.
రైట్. అంటే ఇప్పుడు ఈ 100ని మనం d చేత భాగించినప్పుడు ఎగ్జాక్ట్ కట్ అవ్వట్లేదు, మిగులుతుంది అక్కడ 4 రాసుకుంటే 96 రిమైనింగ్. అంటే ఈ 96ని ఏం కట్ చేస్తానంటే d కట్ చేస్తుంది, 96ని ఎగ్జాక్ట్ డివైడ్ చేస్తుంది, కానీ 4 రిమైండర్ ఉంటుంది. రైట్. అప్పుడు 96 యొక్క ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, 96 యొక్క ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. 96 ఫ్యాక్టర్స్ 96 అవుతుంది, అండ్ 48 అవుతుంది, నెక్స్ట్ 32 అవుతుంది, నెక్స్ట్ 24 అవుతుంది, నెక్స్ట్ ఇక్కడ 96 అన్నప్పుడు 16 అవుతుంది, నెక్స్ట్ మనం ఎంత తీసుకోవచ్చు ఇక్కడ 12 తీసుకోవచ్చు, 12 16 24 32 మళ్ళీ. సో ఈ రకంగా అంటే మొత్తం 6 వచ్చినాయి. ఇంకేమైనా ఉందా? లేదు. సో ఇప్పుడు ఏమంటున్నాడు, డి పాసిబుల్ వాల్యూస్ అంటున్నాడు. మరి 8 అని మీకు డౌట్ వస్తుంది ఇక్కడే. సో 9 కానీ ఇక్కడ 8 కానీ నెక్స్ట్ 6 కానీ డివైడ్ అవుతుంది కదా అంటే కాదు, ఎందుకంటే ఇక్కడ రిమైండర్ ఎంత ఇచ్చింది మనకి 10. సో 10 ఎబోవ్ ఉండాలి, డివైజర్ వాల్యూ 10 ఎబోవ్ ఉండాలి, అందుకోసం 12 తోటే స్టాప్ చేయాలి. ఇప్పుడు డి వాల్యూ ఎంత అంటే 12 అని చెప్పాలి. డి ఎన్ని పాసిబుల్ అవుతాయంటే సో ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. సో ఎనీ నెంబర్ ఆఫ్ 6 నంబర్స్ పాసిబుల్ అవుతాయి. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, n అనే సంఖ్యను d చే భాగించినప్పుడు శేషం 52, 7n d తోటి భాగిస్తే శేషం 4, అయితే dకి ఎన్ని విలువలు రావడానికి అవకాశం ఉంది అంటున్నాడు. మళ్ళీ సేమ్ ప్రాబ్లం, మళ్ళీ ఇక్కడ ఏంటంటే వాల్యూని n తీసుకుంటున్నాం, ఎన్ని d చేత భాగించినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందంట 52. అదే సేమ్ నెంబర్ కాబట్టి ఏం తీసుకోవాలన్నా n = 52 తీసుకోవాలి అన్న. మరి ఇక్కడ ఏమంటున్నాడు 7n అంటే 7 × 52 తీసుకోవాలి. సో 7 2 = 14 అవుతుంది, 7 5 = 35 + 1 36. కానీ ఇందులో మనకు ఒక రిమైండర్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ రిమైండర్ అనేది ఉంటుంది కాబట్టి సో 364లో రిమైండర్ ఎంత అన్నట్టు 4. ఆ 4ని తీసేస్తే మిగతా 360ని ఏ డివైడ్ చేస్తుంది అన్నట్టు d డివైడ్ చేస్తుంది అని తీసుకోవాలి. అప్పుడు ఆ 360కి ఎన్నైతే ఫ్యాక్టర్స్ వస్తాయో అన్ని dకి పాసిబుల్ అని చెప్పొచ్చు మనం. 360 తీసుకోవచ్చు, 180 తీసుకోవచ్చు, అండ్ నెక్స్ట్ 1 తీసుకోండి 120 తీసుకోవచ్చు, 90 తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎంత తీసుకోవచ్చు ఇక్కడ మనం ఇక్కడ సో చూడండి 360 కట్ అవుతుంది బై 2 చేస్తే, నెక్స్ట్ ఇక్కడ 180 బై 2 చేస్తే కట్ అవుతుంది, 12 3 = 36 కట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మనం ఎంత తీసుకోవచ్చు 90 తీసుకోవచ్చు, 72 తీసుకోవచ్చు, అండ్ ఇక్కడ 60 తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎన్ని నెంబర్స్ పాసిబుల్ వచ్చినాయి ఇక్కడ? సో 360 90 మళ్ళీ 80 కట్ అవుతుందా? కాదు కదా. మళ్ళీ 72 అనేది కూడా తీసుకున్నాం. ఇక్కడ చూడండి మొత్తం 360లో 360 అనేది ఒక నెంబర్ అవుతుంది. సో ఇక్కడ మనం 180 అవుతుంది, 120 అవుతుంది, 90 అవుతుంది, 72 అవుతుంది, ఇంకోటి 60 అవుతుంది. డి పాసిబుల్ నెంబర్ 6 ఉన్నాయి అక్కడ. సో డి పాసిబుల్ నెంబర్స్ ఎన్ని అని అంటే 6 అని తీసుకోవాలి. ఒకవేళ స్పెసిఫిక్గా వాడి డి వాల్యూ ఎంత తీసుకోవాలన్నప్పుడు మీరు ఎంత తీసుకోవచ్చు అంటున్నా 60 అనేది ఆన్సర్ అవుతుంది. అప్పుడు ప్రజెంట్ అయితే 6 నెంబర్స్ అనేది పాసిబుల్ అవుతుంది. రైట్. అలా మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉండాలి, రిమైండర్ కంటే ఎబోనే ఉండాలి, అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ ఏ అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. n యొక్క అతి తక్కువ సహజ సంఖ్య 3/9 + 3/12 + 3/15 + 3/n అది ఒక పూర్ణాంకం యొక్క ఖచ్చితమైన ఘనం అయితే n విలువ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఇది ఏమవుతుంది అని అంటే ఒక పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అంటున్నాడు. అప్పుడు n వాల్యూ అనేది పవర్ వాల్యూ ఉంది కదా, ఆ పవర్ వాల్యూ ఎంత అనేది మనం తీసుకోవాలి. సో 3/9 డైరెక్ట్ తీసుకుంటున్నా చూడండి, 3/9 3/12 అండ్ నెక్స్ట్ 1 3/15 నెక్స్ట్ 3 ఎంత తీసుకోవచ్చు n తీసుకోవచ్చు. ఒక పర్ఫెక్ట్ క్యూబ్ రావడానికి మనం ఏం చేయాలంటే 3/9 అనేది కామన్ తీసుకుంటున్నా, అన్నిట్లో ఉంది కాబట్టి. సో ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 3/3 ఉంటుంది, నెక్స్ట్ 3/4 ఇక్కడ ఎంత 6 ఉంటుంది, నెక్స్ట్ 3/4 ఎంత తీసుకోవచ్చు ఇక్కడ n-9కి తీసుకోవచ్చు, ఎందుకంటే ప్రతి దానిలో 12 - 9 చేస్తేనే కదా 3 వచ్చింది, అలా తీసుకోవాలి. సో 3/9 అనేది మనం పక్కన తీసేసి ఇక్కడ 1 + 3కి ఎంత 27 అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంత అంటే 729. సో 729 వస్తుంది, ఎందుకంటే 243 × 3 వస్తుంది, 3 3 = 9, 3 4 = 12, 3 2 = 6 + 1 7 అవుతుంది. అండ్ ప్లస్ 3/n- ఎంత రాసుకోవచ్చు ఇక్కడ 9. సో కంప్లీట్గా మనం సమ్ చేసామనుకోండి 28 - 29 సో ఎంత అవుతుంది 757 అవుతుంది, 7 సో 57 అవుతుంది, 757 మళ్ళీ తీసుకోండి ప్లస్ ఇక్కడ ఎంత 3/9 n-9. బట్ మనకి ఏమంటున్నాడంటే ఇక్కడ క్లూ పాయింట్, సో దిస్ ఈజ్ ఒక పర్ఫెక్ట్ క్యూబ్ అన్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, అదంతా కంప్లీట్గా ఒక క్యూబ్ అవుతుంది. క్యూబ్ అనేది మనకు తెలుసా? తెలియదు. బట్ మనకి ఏదైతే మనకి వచ్చిన నంబర్ ఉందో ఆ నంబర్కి నెక్స్ట్ క్యూబ్ ఎంత అనేది తీసుకుంటే సరిపోతుంది. అంటే 757కి తర్వాత క్యూబ్ ఏమొస్తుంది 1000 వస్తుంది, అంటే మనం 1000కి ఈక్వల్ చేయాలి. సో 1000కి ఈక్వల్ చేసినప్పుడు 3/n - 9 = 1000 మైనస్ ఎంత అంటే 757 అవుతుంది. అప్పుడు ఈ క్వశ్చన్ ఎంత
సో 243 అవుతుంది. ఈ క్వశ్చన్ ఎంత అవుతుంది 243. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని క్వశ్చన్ ఏదైతే బేస్ 3 వాల్యూ ఉందో అక్కడ కూడా మనం బేస్ తీసుకోవాలి. సో 3 పవర్ n ఇక్కడ -9 ఈ క్వశ్చన్ ఎంత అంటే 3 పవర్ ఎంత తీసుకోవచ్చు అని అంటే 5 తీసుకోవచ్చు. సో బేస్ వాల్యూ ఈక్వల్ కాబట్టి n-9 ఈక్వల్స్ ఎంత రాసుకోవచ్చు అంటే సో ఇక్కడ మనం 5 రాసుకోవచ్చు. n ఈక్వల్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు 9 + 5, n వాల్యూ తీసుకోవాల్సి వచ్చినప్పుడు 9 + 5 వాల్యూ ఎంత అవుతుంది 14 అవుతుంది. సో ఇది కాన్సెప్ట్, రైట్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసుకుంటాం. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమి ఇచ్చిండంటే 5 పవర్ 70 + 7 పవర్ 70ను 74 చేత భాగించినప్పుడు శేషం ఎంత అంటున్నాడు. సో ఇక్కడ వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ డివైడెడ్ బై ఏమంటున్నాడు 5 పవర్ 70 7 పవర్ 70. సొల్యూషన్ ఏం తీసుకుంటామంటే 5 పవర్ 70 ప్లస్ ఏం రాసుకోవచ్చు అంటే 7 పవర్ 70 తీసుకోవచ్చు, రైట్. అది దేంతో డివైడ్ అవ్వాలి 74 తోటి డివైడ్ అవ్వాలి. 74 తోటి డివైడ్ అయినప్పుడు రిమైండర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి 74 తో డివైడ్ ఎలా అవుతుంది చేస్తామో మనం చెయ్యం, కానీ దాన్ని కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి అని అంటే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ ఈవెన్ నెంబర్లో ఉండద్దు అంటే ఇప్పుడు నేనేం చేయబోతున్నాను చూడండి. ఇక్కడ 5 అనేది స్క్వేర్ తీసుకుంటున్నా. 5 స్క్వేర్ తీసుకుంటే ఓకే. మళ్ళీ ఇక్కడ 5 స్క్వేర్ తీసుకుంటే దాన్ని ఏం రాయొచ్చు మనం సో 35 అని రాయొచ్చు, రైట్. నెక్స్ట్ వన్ మళ్ళీ ప్లస్ ఏం రాసుకోవచ్చు అంటే 7 తీసుకోవచ్చు. 7కి తీసుకుంటే 7 స్క్వేర్ తీసుకుంటే 7 ఎంత రాయొచ్చు మళ్ళీ 5 అంటే మనం 7 స్క్వేర్ ఇక్కడ 5 స్క్వేర్ తీసుకుంటున్నా. ఎందుకు నేను 35 అంటే ఆడ్ తీసుకోవాలి. మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది a పవర్ n ప్లస్ ఇక్కడ b పవర్ n, a పవర్ n ప్లస్ b పవర్ n when n is added, n is odd number, when n is odd సో అది డివైడ్ చేసే నెంబర్ ఏమవుతుంది అని అంటే a ప్లస్ b డివైడ్ చేస్తుంది అని చెప్తాం, రైట్. ఎప్పుడైతే a పవర్ n ప్లస్ b పవర్ n అనేది ఆడ్ నెంబర్ అవుతుందో పవర్ ఆడ్ అయితే అప్పుడు a ప్లస్ b డివైడ్ చేస్తుంది. కాన్సెప్ట్ అందుకోసం నేను ఈ ఈవెన్ నెంబర్ కాన్సెప్ట్ని నేను ఇక్కడ ఆడ్ నెంబర్లోకి కన్వర్ట్ చేసినాం. కన్వర్ట్ చేసిన తర్వాత ఇదంతా ఏ అవుతుంది అండ్ ఇదంతా బి అవుతుంది. ఏ వాల్యూ ఎంత వస్తుంది అని అంటే 5 స్క్వేర్ 25 అవుతుంది. బి వాల్యూ ఎంత అవుతుంది అని అంటే 7 స్క్వేర్ 49 అవుతుంది, రైట్. అప్పుడు ఈ టోటల్ వాల్యూ 74 తో డివైడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ పవర్ ఇలా వచ్చినప్పుడు ఏ ప్లస్ బి డివైడ్ అవుతుంది కదా. దిస్ వన్ ఏ దిస్ వన్ బి తీసుకోవచ్చు, రైట్. 20 ప్లస్ ఇక్కడ 40 ఎంత 60, 9 + 5 ఎంత 14, 60 + 14 ఎంత 74, 74 బై ఎంత అంటే 74 కట్ చేస్తే మనకి శేషం ఏమైనా ఉంటుందా ఉండదు, 0. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్గా తీసుకుంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 167 పవర్ ఇక్కడ 2 పవర్ n మైనస్ 103 పవర్ 2 పవర్ n 2n చూడండి. 167 పవర్ 2n మైనస్ 103 పవర్ 2n ఖచ్చితంగా దీని ద్వారా భాగించబడుతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి చూడండి సింపుల్ బిట్ అన్నట్టు 167 పవర్ ఎంత అనేది 2n ఇచ్చిండు, మైనస్ ఇక్కడ ఏమి ఇచ్చిండు మళ్ళీ 103 పవర్ ఎంత అంటే 2n ఇచ్చిండు, రైట్. సో ఖచ్చితంగా భాగించబడేది ఏది అంటున్నాడు. 2తోని ఒక క్లూ పాయింట్ ఇచ్చిండు. 2తోని n మల్టిప్లై అవుతుంది అని అంటే ఆ పవర్ ఏమవుతుంది అని అంటే ఈవెన్ అవుతుంది. సో మనకి సరి సంఖ్య అవుతుంది. సో 2 పవర్ n 2 సంథింగ్ డివైడ్ మల్టిప్లై చేస్తుందంటేనే ఈవెన్ నెంబర్. మరి ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసినాం ఏంటిది a పవర్ n మైనస్ b పవర్ ఇక్కడ b పవర్ n తీసుకుంటే n అనేది ఎప్పుడైతే సరి సంఖ్య ఉంటుందో ఈవెన్ నెంబర్ n అనేది ఎప్పుడైతే సరి సంఖ్య ఉంటుందో అప్పుడు మనం ఏం తీసుకున్నాం అది a ప్లస్ b కానీ ఇక్కడ a మైనస్ b కానీ రెండు మల్టిప్లై చేస్తాయని చెప్పినాం, రెండు డివైడ్ చేస్తాయి. ఆ కాన్సెప్ట్ తీసుకుంటున్నాం. మరి a ప్లస్ b ఇంటూ a మైనస్ b తీసుకోవాలి. a ప్లస్ b అంటే మనం ఏం రాసుకోవచ్చు అండి చూడండి 167 ప్లస్ ఎంత 103 అని తీసుకోవచ్చు. 167 ప్లస్ ఏం రాసుకోవచ్చు ఇక్కడ మనం సో 103 అని తీసుకోవచ్చు. 103 తీసుకోవచ్చు. 103 తీసుకుంటున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చే వాల్యూ మళ్ళీ ఎంత రాసుకోవచ్చు ఇక్కడ సో 167 మళ్ళీ ఏం రాసుకోవచ్చు మైనస్ 103 అని తీసుకోవచ్చు. సో ఆ రకంగా తీసుకుంటాం. సో ఇదే కాన్సెప్ట్ తీసుకుంటున్నా. సో 100 100 200 కదా మళ్ళీ ఎంత అవుతుంది ఇక్కడ సో 270 అవుతుంది. ఈ వాల్యూ ఎంత అవుతుంది అని అంటే 270 ఇంటూ మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది చూడండి సో 7 మైనస్ అంటే ఇక్కడ ఎంత 67 నుండి 3 తీసేస్తే వాల్యూ నీకు ఎంత వస్తుంది 64 వస్తుంది. మరి ఇక్కడ నీకు వాల్యూ ఎక్కడన్నా కనిపిస్తుందా డివైడ్ చేసే నెంబర్ ఎంత అంటున్నాడు కదా. సో దీన్ని సింపుల్గా మనం ఏం తీసుకోవచ్చు అని అంటే 9 ఇక్కడ 9 చూడండి 9 ఇంటూ ఎంత తీయచ్చు 30, 9 30 is 27. నెక్స్ట్ 64 ఏం రాయొచ్చు 16 4 రాయొచ్చు. ఇప్పుడు చూద్దాం 9 ఇంటూ 6 ఎంత అవుతుంది 144. అంటే 9 ఇంటూ 6ని 144 డివైడ్ చేసినప్పుడు వీటితో డివైడ్ అయ్యే నేను ఎన్నోసార్లు చెప్పిన ఏమని చెప్పినా ఇక్కడ ఈ రెండు మల్టిప్లై అయినప్పుడు ఏదైతే నెంబర్ డివైడ్ చేస్తుందో ఆ వాటితోటి మల్టిప్లై అయ్యే నెంబర్ని కూడా డివైడ్ చేస్తుంది అని చెప్పిన. అంటే ఇక్కడ 144 ఈ రెండింటిని డివైడ్ చేస్తుంది అని అంటే టోటల్ నెంబర్ని కూడా 144 డివైడ్ చేస్తుంది అంటారు, రైట్.
ఆ రకంగా తీసుకోవాలి. సో ఆప్షన్ 144 తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ 20 power 2020 20 power 20 2020 ప్లస్ 16 power 2020 మైనస్ 3 power 2020 మైనస్ 1 ఇచ్చిండు. సో ఈ వాల్యూని మనకి ఏమన్నాడు, ఈజ్ డివిజిబుల్ బై అంటే దేని ద్వారా భాగించబడుతుంది అన్నాడు. సేమ్ బిఫోర్ కాన్సెప్టే మనం తీసుకోండి. 20 power 2020 తీసుకుంటున్నాం, రైట్. ప్లస్ ఏమి ఇచ్చిండు, 16 power 2020 తీసుకుంటున్నాం, మైనస్ 3 power 2020 తీసుకుంటున్నాం, మైనస్ 1 power కూడా మనం 2020 తీసుకోవచ్చు, రైట్. ఆ రకంగా మనం మైనస్ ఈ రకంగా మనం క్వశ్చన్నే రాసిన. కానీ ఇక్కడ ఏం చేయాలి అని అంటే ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అంటే ఇప్పుడు ఇంతకు ముందులాగా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాన్సెప్ట్ తీసుకోవాలి. అంటే ఒకసారి 20ని 3 తోటి తీసుకోవాలి, అదే 20ని మనం 1 తోని తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేనేం రాస్తున్నా, 20 power 2020 మైనస్ ఇక్కడ 3 power 2020 తీసుకుంటున్నాను, 2020 ఒకటి తీసుకున్నాం, రైట్. మళ్ళీ ప్లస్ తీసుకోండి. మళ్ళీ ఏం చేయాలి, నేను ఇక్కడ కాన్సెప్ట్ మళ్ళీ 16 ఉంది కదా, 16 మళ్ళీ సపరేట్ చేయాలి. 16 power 2020 తీసుకోవాలి, మైనస్ 1 power 2020 తీసుకోవాలి. ఈ సెట్ ఒకటి అయినప్పుడు ఇక్కడ మనం ఏమనుకున్నాం, బిఫోరే అనుకున్నాం ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ అయితే ఎన్ అనేది ఈవెన్ అయినప్పుడు మనం ఏమనుకున్నాం, ఏ ప్లస్ బి మల్టిప్లై చేస్తుంది, డివైడ్ చేస్తుంది, ఏ మైనస్ బి డివైడ్ చేస్తుంది అని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ 20 + 3 ఎంత, 23 అవుతుంది. 20 - 3 ఎంత, 17. ఈ నెంబర్ వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది మనకి, 16 + 1 ఎంత, ఇక్కడ 16 + 1 ఎంత, సో 17. 16 - 1 ఎంత, సో 15. ఇక్కడ ఇది వచ్చింది, రైట్. 2 ప్లస్ కామన్గా 17 వచ్చింది, రైట్. నెక్స్ట్ నెంబర్ మళ్ళీ మనం ఏం తీసుకుంటామంటే ఆ 20ని 1 తోటి తీసుకోవాలి మళ్ళీ. అంటే 20 పవర్ ఎంత అంటే 2020 మైనస్ 1 పవర్ ఎంత అంటే 2020, రైట్. మళ్ళీ ప్లస్ ఇక్కడ 16 దేనితో అవుతుంది, అప్పుడు 3తో అవుతుంది, రైట్. సో 2020 తీసుకుంటాం, మైనస్ ఇక్కడ 3 పవర్ ఎంత రాసుకోవచ్చు, 2020 తీసుకుంటాం. ఇక్కడ 20 - 1 ఎంత అంటే 20 + 1 21, 20 - 1 ఎంత 19. మరి 16 దగ్గర ఏమవుతుంది, 16 + 3 ఎంత అంటే 19 అవుతుంది. 16 - 3 ఎంత అంటే ఇక్కడ ఎంత రాసుకోవచ్చు, 13 రాసుకోవచ్చు. సో ఇక్కడ 13 రాసుకుంటాం. మరి ఇక్కడ కామన్ నెంబర్ ఏంటిది, 19, రైట్. అంటే ఇక్కడ కామన్ నెంబర్ 17, ఇక్కడ కామన్ నెంబర్ 19. 9 × 7 = 63. అంటే 3 అనేది 2 నెంబర్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనం షార్ప్గా వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళాలి. ఇదైతే ఎలాగో క్యాన్సిల్ అన్నట్టు ఇప్పుడు, ఎందుకంటే 9 × 7 = 63 అంటే 3 రావాలి. అంటే 19 × 7 మనం ఎంత రాసుకోవచ్చు ఇక్కడ, సో 133 వస్తుందా. సో 7 × 9 = 63, 133 వస్తుంది. సో 13 రిమైనింగ్. 19 × 1 = 19 + 13 ఎంత అంటే సో 32 అవుతుంది. 323 అనేది ఆన్సర్ అవుతుంది, రైట్. సో 323 అనేది ఆప్షన్ 4 అనేది ఆన్సర్ తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 19,847 × 6,743 × 4,299 × 725 ఈజ్ డివైడెడ్ బై 12, దెన్ ద రిమైండర్ ఈజ్ అంటున్నాడు. అప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అంటే 12 తోటి డివైడ్ అవుతుంది అని అంటే 19,847 తీసుకోవచ్చు, ఇంటూ 6,743 తీసుకోవచ్చు, ఇంటూ మనం 4,299 తీసుకోవచ్చు, అదేవిధంగా 725 తీసుకోవచ్చు. దాన్ని దేంతో డివైడ్ చేయమంటున్నాడు, 12 తోటి డివైడ్ చేయమంటున్నాడు. 12 తోటి మనం డైరెక్ట్ డివైడ్ చేయలేం కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు, ఏదైతే కట్ అవుతుందో ఆ వాల్యూ తోటి మనం వెళ్ళిపోవచ్చు, రైట్. అలా తీసుకుంటే 3తో తీసుకున్నాం అనుకోండి, 3 4 జా కట్ అవుతుంది. అదేవిధంగా 3 ఎంతలు తీసుకోవచ్చు ఇక్కడ, సో 3 1 = 3, 3 4 = 3, 3 = 3 ఎంతలు తీసుకోవచ్చు, 3 జా. ఈ రకంగా కట్ అయింది. ఇప్పుడు మనం 4తో డివైడ్ తీసుకున్నాం అనుకోండి, లాస్ట్ 2 నెంబర్స్ తీసుకుంటూ వెళ్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు లాస్ట్ 2 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ సో 48 అవుతుంది. సో 48 అయినప్పుడు మనం ఏం తీసుకోవచ్చు, ఇక్కడ 48 అని తీసుకోవచ్చు. లేదంటే 11 4 ఇక్కడ 11 = 44 కాబట్టి మనకి ఎంత అవుతుంది ఇక్కడ, సో 3 అనేది మిగులుతుంది, రైట్. ఇక్కడ ఎంత మిగులుతుంది అని అంటే మనకి 42 అంటే మళ్ళీ మనకి 40 కట్ అవుతుంది కాబట్టి 3 మిగులుతుంది. ఇక్కడ ఎంత మిగులుతుంది అంటే 1 మిగులుతుంది. ఇక్కడ 24 కట్ అవుతుంది కాబట్టి 1 అనేది రిమైండర్ వస్తుంది. సో 3 3 ఎంత తీసుకోవచ్చు అంటే 9 తీసుకోవచ్చు, ఇంటూ 1 అంటే 3 3 = 9. సో 9/4 అంటే 4 1 = 4, 2 = 8 తీసుకుంటే మనకి రిమైండర్ ఎంత అన్నట్టు ఇక్కడ 1. సో రిమైండర్ అనేది 1 అనేది ఆన్సర్ అవుతుంది కాబట్టి సో ఆప్షన్ ఇలా కాకుండా సో మనకి ఆప్షన్ ఎంత అన్నట్టు, సో ఆప్షన్ 1లోనే మనం 1 ఆన్సర్గా తీసుకుంటాం. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6,397 × 9,398 × 7,007 × 3,111 ఈజ్ డివైడెడ్ బై 100.
దెన్ ది రిమైండర్ ఈజ్ అంటున్నాడు. అంటే 100తో డివైడ్ చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ అంటే శేషం ఎంత అంటున్నాడు. 6397 ఇచ్చిండు ఇంటూ 93 ఏమి ఇచ్చిండు మనకి 98 ఇచ్చిండు ఇంటూ మనకి 7007 ఇచ్చిండు ఇంటూ 73311 ఇచ్చిండు. ఇదంతా కంప్లీట్ నంబర్ దేంతో డివైడ్ అవుతుంది అంటున్నాడంటే 100 తోటి డివైడ్ అవుతుందంట. 100 తోటి డివైడ్ అయినప్పుడు సింపుల్గా మరి ఏం చేసుకోవాలంటే చూడండి 100 తోటి డివైడ్ అవుతుంది, రిమైండర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ 397 కదా అంటే 400 కదా నియర్ అంటే -3 అవుతుంది రైట్. నెక్స్ట్ 392 అంటే 398 అంటే -2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు +7 తీసుకోవచ్చు ఎందుకంటే మనకి 100 తోటి కట్ చేస్తే 7 ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ మనం 100 తోటి కట్ చేస్తే మనకి ఏమవుతుంది ఇక్కడ 11 అంటే 111 కాబట్టి 100 1 100 అంటే 11 అనేది మిగులుద్ది రైట్. ఈ రకంగా తీసుకోవచ్చు +11 అవుతుంది. ఇప్పుడు మనం ఇవన్నీ మనం మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ దేంట్లోకి మారుతుంది ప్లస్లోకి మారుతుంది. సో 3 ఇంటూ 2 ఇంటూ అలాగే 7 ఇంటూ ఇలాగే 11 తీసుకోవాలి. సో ఇదంతా మల్టిప్లై చేసి మళ్ళీ మనం దేంతో డివైడ్ చేయాలన్నట్టు మళ్ళీ 100 తోటి డివైడ్ చేయాలి. 3 2 6 అవుతుంది, 6 7 మనం తీసుకుంటే ఇక్కడ ఎంత అవుతుంది 42 అవుతుంది రైట్. 3 2 6 6 7 మనం ఎంత రాసుకోవచ్చు 42. 11 2 22 తీసుకోవచ్చు, 11 4 44 + 2 ఎంత అంటే 46 అవుతుంది. దాన్ని మనం దేంతో డివైడ్ చేయాలి 100 తోటి. 100 తోటి మనం 400 కట్ అయితే మనకి ఆ 62 అనేది మనకి ఏమవుతుంది అన్నట్టు రిమైండర్ అవుతుంది. సో 62 అనేది ఆన్సర్ తీసుకుంటాం రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1103 ఇంటూ 1498 ఇంటూ 25,904 into 997 is divided by 100. సో దెన్ ద రిమైండర్ ఈజ్ అంటున్నాడు. మనకి ఏమంటున్నాడు ఇక్కడ 1103 ఇంటూ ఇక్కడ 1498 ఇంటూ 25,904 25,904 అదేవిధంగా ఇంటూ సో 997 997. సో ఆ మొత్తం వాల్యూని దేంతో డివైడ్ చేయాలి అంటున్నాడు 100 తోటి డివైడ్ చేయాలి అంటున్నాడు. 100 తోటి డివైడ్ చేయాలన్నప్పుడు రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సేమ్ బిఫోర్ క్వశ్చన్లో నేను ఏం చెప్పిన 100 క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ ఎంత మిగులుద్ది రిమైండర్ ఎక్స్ట్రా 3 ఉంటుంది. ఇక్కడ 498లో మనకి ఎంత తక్కువ ఉంటుంది 500. అదే ఇక్కడ మనకి ఎంత ఎక్కువ ఉంటుంది 4 ఎక్కువ ఉంటుంది. అదే ఇక్కడ 97లో ఎంత తక్కువ ఉంటుంది 3 తక్కువ ఉంటుంది రైట్. ఆ రకంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కాబట్టి సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి సో 3 2 ఇంటూ 2 ఇంటూ 4 ఇంటూ ఏం రాసుకోవచ్చు అంటే 3 రాసుకోవచ్చు. 3 2 6 6 ఇంటూ 4 ఎంత 24 24 ఇంటూ 3 ఎంత అంటే 72 72ని మనం దేంతో డివైడ్ చేస్తాం 100 తోటి. డివైడ్ అవుతుందా కాదు కదా. అప్పుడు మనకు ఆన్సర్ ఎంత తీసుకోవచ్చు సో 72 అనేది శేషం వస్తుంది రిమైండర్ అని చెప్పొచ్చు. ఆప్షన్ 3. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1 factorial into 2 factorial 3 factorial plus so on plus ఎంత తీసుకున్నాడు 8880 factorial divided by 120. సో దెన్ ద రిమైండర్ ఈస్ ఇస్తున్నాడు. అప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అంటే చూడండి మనకి ఇక్కడ రిమైండర్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్. 1 factorial ప్లస్ ఇక్కడ 2 factorial ప్లస్ ఇక్కడ 3 factorial ప్లస్ 4 factorial ప్లస్ సో ఆన్ మనం ఎక్కడి వరకు ప్లస్ 5 factorial ప్లస్ సో ఆన్ ఎక్కడి వరకు తీసుకోవాలి ఇక్కడ ప్లస్ 880 factorial ఇచ్చిండు. ఇదంతా దేంతో డివైడ్ అవ్వాలంటున్నాడు దేంతోని ఇక్కడ 120 చేత డివైడ్ అవ్వాలి 120 చేత. సో ఇప్పుడు చిన్న లాజిక్ ఏంటంటే ఇక్కడ 5 factorial అంటే ఏం తీసుకుంటాం 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ అని తీసుకుంటాం. 5 4 20 23 మనం ఏం రాసుకోవచ్చు 62 ఎంత రాసుకోవచ్చు అంటే 20. అంటే 5 factorial దగ్గర నేను ఎంత తీసుకుంటే 120 వచ్చింది. ఆ 120ని మనం ఏం చేయొచ్చు 120 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత 0. అదేవిధంగా 6 factorialలో 5 ఉంటుంది, 7 factorialలో 5 ఉంటుంది, 880 factorialలో కూడా 5 ఉంటుంది. అంటే 5 ఉండే దగ్గర ఎలాగో 120 వస్తుంది. సో 120 కట్ అవుతుంది కాబట్టి సో 0 అవుతుంది. అప్పుడు మనం తీసుకోవాల్సింది 1 factorial 1 2 factorial 2 3 factorial ఎంత 3 2s సో 3 ఇంటూ 2 అండ్ నెక్స్ట్ వన్ 6 ప్లస్ 4 factorial ఏం చేస్తాం 4 ఇంటూ 3 ఇంటూ 2 తీసుకుంటాం. 4 3 12 12 2 ఎంత రాసుకోవచ్చు 24. టోటల్ సమ్ చేస్తే ఇదంతా రిమైండర్ రావాలంటే దీంతో డివైడ్ కావాలి కదా. అంటే ఇక్కడ మనం టోటల్ సమ్ చేస్తాం. ఇది 9 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 24. 9 ప్లస్ 24 ఎంత అవుతుంది అని అంటే సో 33. 33ని మనం 120 డివైడ్ చేస్తుందా చెయ్యదు కాబట్టి ఆ మిగిలేది ఎంత అని చెప్పుకోవాలి మనం సో 33 అనేది ఆన్సర్ అని తీసుకోవాలి రైట్. సో ఆప్షన్ ఫస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసుకుంటాం.